అక్కడ దాకా ఆగిపోలేదు, అక్కడితోనే ఆగిపోలేదు. రాష్ట్రంలో అనేక ప్రముఖమైన ఆలయాలు, అంటే రోజు వేల నుంచి లక్షల మంది భక్తులు దర్శించుకునే శ్రీశైలం కానీ, శ్రీకాళహస్తి, కాణిపాకం, అలాగే ద్వారకా తిరుమల, ఈ ఆలయాలకు సంబంధించి అక్కడ కూడా ప్రసాదాలు చేస్తారు. లడ్డు ప్రసాదాలు ఉంటాయి. అన్ని దేవాలయాల్లోనూ కూడా శ్రేష్టమైన ఆవు నెయ్యి వాడే ప్రసాదాలు తయారు చేసే పద్ధతి ఎప్పటి నుంచో ఉంది. సో వాటి కోసం అక్కడే ప్రొడ్యూస్ చేయడం సాధ్యం కాదు కాబట్టి బయట ఏజెన్సీల మీద ఆధారపడతారు. అలా తిరుమలకి సరఫరా చేసిన బోలేబాబా, అలాగే వైష్ణవి, అంటే నెయ్యి లాంటి రసాయన మిశ్రమాన్ని, నకిలీ నెయ్యిని పంపించిన ఏజెన్సీల నుంచే ఈ ఆలయాలకు ఏదైతే నెయ్యి తయారు చేసే ఏజెన్సీలు ఉంటాయో, సుమతి ట్రేడర్సు, వినాయక ఏజెన్సీసు, ఆ బోలేబాబా అక్కడ డైరీస్ నుంచే వీటికి కూడా ఈ రసాయనం సరఫరా చేశారు. అంటే ఏంటి, ఆ లడ్డూల్లో కూడా ఈ నెయ్యి లాంటి రసాయన మిశ్రమాన్ని తయారు చేసే ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఆయా ఆలయాల్లో ఇంటర్నల్గా ఆడిట్స్ ఉంటాయి ఈ క్వాలిటీ మీద. 2022-24 మధ్య టీటీడీకి ఉన్న ల్యాబ్లో, ప్రత్యేకంగా దీన్ని పరీక్షించే ల్యాబ్లోంచి, అంటే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ కన్నా 2.5 నెలల ముందే ఈ కల్తీ ఏదో జరుగుతున్నట్టుంది, సరిగ్గా లేదు, వాసన వస్తోంది, టేస్ట్ సరిగ్గా లేదు, ఎక్కువ కాలం నిల్వ ఉండట్లేదు అని చెప్పి అనుమానం వ్యక్తం చేసి ఈ నకిలీ నెయ్యి అనేది ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని తొక్కుబెట్టేశారు. పైగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇంకా అదనంగా కాంట్రాక్టులు కట్టబెట్టారు, ఇంకా అదనంగా ఆర్డర్లు ఎక్కువ పెంచారు. అంటే ఏంటి, బేరసారా లేవు, కుదిరే కదా. అంటే నీ దగ్గర తప్పు ఉంది, ఆ తప్పుని నేను తొక్కిపెట్టాలంటే ఇదిగో నాకు ఇంకా ఇంత ఇవ్వు అని మాట్లాడుకున్నారా బేరాలు? ఎవరైతే చిన్నప్పన్న ఉన్నాడో, అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ, తిరుమలతో పాటు ఢిల్లీలో కూడా చక్రం తిప్పాడో, అకౌంట్లో కోట్ల రూపాయలు అతనికి వచ్చి పడ్డాయో, అవి ఎవరి డబ్బు? ఈడీ అందుకే రంగంలోకి దిగింది. హవాలా ద్వారా ప్రైవేటు డైరీల నుంచి వచ్చిన ముడుపులు, ట్రాన్సాక్షన్స్, వీటి మీద దర్యాప్తు దాదాపుగా పూర్తయ్యి అది వైసీపీ పెద్దల దగ్గరకే, అప్పటి చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళ దగ్గరికే ఆ డబ్బులు చేరే నిర్ధారించడానికి ఇంకెంతో టైం పట్టదు. ఇప్పటికేదో వాళ్ళు క్లీన్ చిట్లు ఇచ్చాము, తప్పించుకున్నాము అని జబ్బలు చరుచుకోవచ్చు, సిట్లో మా పేర్లు లేవు అని. కానీ ఈడీ రంగంలోకి దిగింది. ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, దీని అవశేషాలు ఏం కలిసాయి దీంట్లో అనేది. అంటే కేవలం ఒక్క ఆలయం కాకుండా మొత్తం ఆలయాలన్నిటి మీద మీరు దాడి చెయ్యాలనుకున్నారా? నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ అదే చెప్పారు. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నేరుగా ఆలయాల మీద దాడులు, ఘటనలు, రథాలు, దగ్ధాలు, ఇవన్నీ ఘటనలు చూస్తే ఇది ఇంకొక రకమైన దాడి. ప్రసాదాల్లో రసాయనాలు కలపడము, లేకపోతే జంతు అవశేషాలు కలిపి తయారు చేయడం. అంటే ఏం చేద్దాం అనుకున్నారు మీరు? హిందూ ధర్మాన్ని కానీ, భక్తుల మనోభావాన్ని కానీ ఎందుకు ఆడుకుందాం అనుకున్నారు అనేది ఒకటి. అంటే ఈ బోలేబాబా కానీ, లేకపోతే వైష్ణవి డైరీస్ నుంచి వీళ్ళకి వెళ్తున్న ఏజెన్సీస్, వాళ్ళ మధ్య మళ్ళీ లంచాలు, అక్కడి నుంచి ఇక్కడ అధికారులకు లంచాలు, ఈ మొత్తం మధ్యలో గేమ్ అంతా ఆడింది ఈ చిన్నప్పన్న. వీళ్ళు ఓన్లీ ఆ ప్రసాదాలు ఒకటే కాదు, ఇంకా అనేక అవకతవకలకి, అక్రమాలకి పాల్పడ్డారని కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అంటే టిక్కెట్లు అమ్ముకోవడం దగ్గర నుంచి ఒక్క నెలలో 6,433 సుపథం టిక్కెట్లు అమ్ముకున్నారు. ఇవి జస్ట్ ఒక విషయం బయటకు వస్తుంది అంతే. ఇంకా దర్శనాలు, సేవలు పేరుతోటి అప్రూవర్లుగా మారిన అధికారులు చెప్పింది కూడా ఏంటంటే, మాకు డబ్బు కన్నా ముఖ్యంగా అక్కడ మాకు విఐపి ట్రీట్మెంట్ దొరికింది కాబట్టి మేము వీటన్నిటినీ చూసి చూడనట్టు వదిలేసాము అని. ఈవెన్ ఇప్పుడు అనిల్ సింఘాల్ ఆయన మీద బదిలీ పెట్టి వేశారు, అప్పటి ఈవో, మళ్ళీ ఇప్పుడు తాజాగా వచ్చిన ఈవో మీద. అంటే ఇదొక గూడు పుఠాని జరిగిందా దొంగల ముఠా మధ్య, దేవుణ్ణి అడ్డు పెట్టుకుని. ఏమన్నా ఒక చిన్న ఆలయం ఏదో ఒక మూల ఉన్న దాంట్లో చేసినా కూడా తప్పే, ఏదో 100 మంది వచ్చే ఆలయం. అలాంటిది రోజు లక్షల్లో, నెలకు కోట్లలో ఆదాయం, కానుకలు, భక్తులు ఉన్న ఆలయం మీదే మీరు ఈ స్థాయిలో చేశారంటే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకున్న 5 ఏళ్లలో ఏం చేశారనేది అసలు ఒక్కొక్కటి ఇంకా బయటకు వస్తాయి. సరే, అది అడ్డుపెట్టుకుని బయటపడాలనుకునే ప్రయత్నం చేస్తే, అంటే తప్పులు చేసి తప్పించుకోవాలనుకుంటే కుదరదు. నిన్న మీరు ఎన్ని డ్రామాలు చేసినా, అసెంబ్లీకి వచ్చారు నిన్న జగన్ అండ్ కో, జగన్ +10, టీమ్ 11 అనడానికి కుదరట్లా. ఎందుకంటే టీమ్ 11 అని మనం దేన్ని అంటాం, చాలా ప్రెస్టీజియస్గా మన ఇండియన్ టీంకి
ఫైనల్ టీం ఆడే టీంని టీమ్ 11 అంటాం. వీళ్ళకి ఆ టీమ్ 11 ఇవ్వాలని నాకు అనిపించట్లేదు కాబట్టి జగన్ +10. సో వీళ్ళు ఎందుకు వచ్చారు నిన్న? గవర్నర్ గారి మీద ప్రేమతోట, గౌరవంతోన వచ్చి కరెక్ట్గా పట్టుమని 12 నిమిషాలు లేరు, 11 నిమిషాలే ఉన్నారు. మరి ఆ 11 సెంటిమెంట్ ఏంటో నిన్న 11వ తేదీ కూడా 11 నిమిషాలే ఉండి వెళ్ళిపోయారు. 9:59కి ఎంటర్ అయ్యారు, 10:10కి వెళ్ళిపోయారు. అంటే ఏంటి, 60 రోజులు వరుసగా మీరు సభకు హాజరు కాకపోతే అనర్హత పడుతుంది కాబట్టి వచ్చారా? వచ్చిన వాళ్ళు మళ్ళీ గవర్నర్ ప్రసంగం మీద రన్నింగ్ కామెంటరీలు, కాగితాలు చింపిపోయడాలు, అది చేష్టలు. సరే బయటికి వెళ్ళి ఇదిగో దాన్ని ఏదో అంటీ ముట్టనట్టు ఎట్ట పట్టుకుని అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పట్టుకుని, అంటే ప్రజలు ఆయనకు హోదా ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వని హోదా కోసం రోడ్ల మీద మీరు నిరసనలు, ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు ఏంటి? మీరు ప్రజల మనసు గెలుచుకుంటే అధికారం ఇచ్చేవారో 25-30 సీట్లు ఇచ్చేవారు. ఇవ్వలేదని కదా 11 సీట్లు ఇచ్చారు. నాకు హోదా కావాలి, హోదా కావాలి, హోదా కావాలంటే ఇవాళ మళ్ళీ మీటింగ్ పెట్టుకుని హోదా మీద గొడవ చేస్తున్నట్ట. ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదు. లేకపోతే ఈ కల్తీ నెయ్యి మీద ఇంకా వాళ్ళు చెప్పే బూటక్ కబుర్లు ఒకటి కాదు, వేరే అంశాల మీద మాట్లాడి కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యము దమ్ము లేదు. ఇది మాత్రం చేస్తాను నిరసన ప్రదర్శన, అదొకటి. అలాగే నిన్న ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నారనడం కన్నా కూడా దిశానిర్దేశం చేశారందాం ఎమ్మెల్యేలకి, మంత్రులకి. మీరు పక్కాగా ప్రిపేర్ అయ్యి అసెంబ్లీకి రండి. ఊరికే ఏది పడితే అది మాట్లాడడం, ఆవు కథలు చెప్పడం కాదు. నేను అందరూ మాట్లాడుకునేది నోట్ చేసుకుంటాను. అలాగే ఒక 40 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదు, నా ప్రోగ్రెస్ రిపోర్ట్ నాకు వచ్చిన వాటిలో వాళ్ళందరితో విడిగా మాట్లాడతాను. ఇంకా కలిసికట్టుగా బాగా పనిచేయాలి. కూటమి 15 ఏళ్ళు అధికారంలో ఉండాలి. నేను పవన్ కళ్యాణ్ అన్నారు, చంద్రబాబు నాయుడు కూడా అన్నారు. అంటే మేము బాగానే ఉన్నాము, కానీ మీరు సరిగ్గా లేకపోతే కింద మీరు చేసే తప్పులతోనో మీరు చేసే ఓవర్ యాక్షన్తోనో చెడ్డ పేరు తీసుకురావద్దు అని ఇండైరెక్ట్గా చెప్పినట్టే. గతంలో కూడా చెప్పారు. మళ్ళీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ చేసే వికృత చేష్టలు, రెచ్చగొట్టే డ్రామాలకు, ఆ ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మాట్లాడాను అన్న. సో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశంతో పాటుగా అసెంబ్లీ వ్యవహారాలు కూడా మాట్లాడదాం.